దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15, 16 వచనాలలో ఉన్న మాట, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆయన మన పితరుల దేవుడు, ఆయన పితరుల దేవుడు. ఆయన జ్ఞాపకార్థ నామం కూడా అదేనని దేవుడు అక్కడ మోషే గారితో తెలియజేశారు. జ్ఞాపకార్థ నామము, జ్ఞాపకార్థ నామం, తరతరములకు ఇదే జ్ఞాపకార్థ నామము, నిరంతరము నా నామం. నిరంతరము నామం ఏమిటి అని అంటే దేవునికి స్తోత్రం. అది పగిలిపోద్ది. ఎవరికి దాంట్లో నాకు కళ్ళద్దాలు ఉన్నాయి. సారీ అమ్మ, సారీ. మన పితరుల దేవుడు, తరతరములకు ఆయన నామం, జ్ఞాపకార్థ నామం. ఏంటా జ్ఞాపకార్థ నామం అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ దేవుడు ఆ గుణాతిశయమును బట్టి మనం ఆ గుణాతిశయాన్ని మనం ప్రచురపరచాలి కదా. గుణాతిశయమును తెలుసుకున్నంత మాత్రాన సరిపోదండి. మనం పేతురుపత్రిక ఎల్లప్పుడూ చెప్పుకుంటాం. 1వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. ఆ గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తం. ఎవరికైనా గుణాతిశయాలు దొరకకపోతే నాలో నేను దాచుకోవటం కాదు, దానిని విశుద్ధపరచు వారిగా మనం ఉండాలి. సాక్ష్యం చెప్పమంటే నేను పాపపు జీవితంలో ఎంత గొప్పగా ఉన్నానో అది సాక్ష్యం కాదు. ఆయన గుణాతిశయమును బట్టి పాపిని పరిశుద్ధుడిగా ఎలా మార్చాడనేది సాక్ష్యం. ఒకప్పుడు చెడిపోయిన వాడిగా ఉన్నాను, ఆ గొప్పతనం చెప్పటం సాక్ష్యం కాదు. చెడిపోయిన నన్ను మంచివాడిగా మార్చిన గుణ లక్షణాన్ని మనం తెలియజేయాలి. ఏమండి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో మనం ఎంత అన్యోన్య సహవాసం చేస్తున్నామో ఆ గుణాలు మనం తెలుసుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు గుణాతిశయాలు మనకు తెలియాలి అని అంటే మనం చేయవలసిన పని ఏమిటి అని అంటే, యేసయ్యతో మనం దగ్గరగా సహవాసం చేయాలి, దగ్గరగా ఆయనతో కలిసి ఉండాలి. అప్పుడు ఆయన గుణ లక్షణాలు మనకు తెలుస్తాయి. అన్యులకు మనం చెప్పడానికి మా దేవుడు ఇది, మా దేవుడు అలా. ఎందుకు అని అంటే అందరం ఈ మధ్య చూస్తున్నాం, 27వ తారీఖు నుంచి భయంకరమైన పాటలు, భయంకరమైన అన్య దేవతలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఒక స్తోత్రము అని అంటే 276 మాటలు, 276. ఇప్పటికి మనం 120 చెప్పుకున్నాం. అంటే ఒక స్తోత్రము కూడా కంప్లీట్ కాలేదు. తెలుగు మాటే నేను చెప్తున్నాను, ఇంగ్లీష్లో కాదు. స్తోత్రము అనగా 276 పదములతో సమమాలిక ఒక స్తోత్రం. మనం ఎన్ని స్తోత్రాలు అనేస్తామో పొద్దున్న లెగిస్తే. ఏమండి, ఆ స్తోత్రాల యొక్క లక్షణాలు, ఆ గుణ లక్షణాలు మనకి తెలియాలి అని అంటే మనం ఆయనతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆ సుగుణాలు ఏంటో మనకు తెలియాలి. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆ దేవుడు ఎలాంటి వాడు ఎరగాలి మనం. దానియేలు గ్రంథంలో ఉంటుంది నా మొట్టమొదటి ప్రసంగం. దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం నల్లజర్ల అనే ఊర్లో మొట్టమొదటి ప్రసంగం, దాని థీమ్ అది. దేవుణ్ణి ఎరిగితే అలాంటి కార్యాలు చేస్తారు. ఇక అప్పటి నుంచి మొదలు దేవుడి గురించే చెప్పడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. అయితే ఈ 3వ అధ్యాయం 15, 16 వచనాలలో దేవుడు మోషేతో చెప్తారు, మీ పితరుల దేవుడు అది నిరంతరము నామము, తరతరములకు నామము, జ్ఞాపకార్థ నామం. మన పితరులు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు ఎందుకు చెప్పుకున్నారు అని అంటే, మన పితరులైన వారు దేవునితో దగ్గర సంబంధం చేశారు. దగ్గర సంబంధం చేయటం వలన దేవుడు వారికి వాగ్దానాలు ఇచ్చారు. వారు వాగ్దానములకు వారసులయ్యారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రకారం దేవుడు మోషే గారిని పిలిచి ఆ మిద్యాను అరణ్యంలో మండుచున్న పొదలో నుండి మోషే గారితో మాట్లాడుతూ, నీ ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పవలసింది, తెలియజేయవలసింది ఏంటి అని అంటే, నా నామాన్ని ప్రకటించు, నా నామాన్ని ప్రకటించు. ఏ నామం ప్రకటించాలి ప్రభువా అని అంటే, అదే 3వ అధ్యాయంలో పై వచనంలో ఉంటుంది, నేను ఉన్నవాడను అనువాడను. నా నామాన్ని ప్రకటించు అని చెప్పినప్పుడు ఏమని ప్రకటించాలి తండ్రి అంటే, దేవుడు చెప్పిన మాట, నేను ఉన్నవాడను అనువాడను. తరువాత మళ్ళీ వెంటనే చెప్పిన మాట, నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను.
మన దేవుడు అబ్రహాము దేవుడు. అదే క్రమంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దావీదుకు దేవుడు, మోషేకు దేవుడు, ఏలియాకు దేవుడు, ఎలీషాకు దేవుడు, హిజ్కియాకు దేవుడు, ఇలా చెప్పుకుంటూ వస్తాం గానీ మన పేరు ఎక్కడ కనపడదు ఇక్కడ. ఎందుకు అనంటే ఆయన మనకు దేవుడుగా ఉన్నాడన్న కాన్ఫిడెన్స్ మనకుండదు. నమ్మకం మనకుండదు. ఎవరు నమ్ముకున్నారు అనంటే అన్యులు సైతం చెప్తారు. పలానా సురేష్ అన్నవాడు దేవుడిని నమ్ముకున్నాడు. కానీ సురేష్ అన్నవాడు చెప్పాలి గదా! తండ్రి అయిన యెహోవా దేవుడు నా దేవుడు, యేసుక్రీస్తు నా దేవుడని నేను చెప్పుకోవడానికి టక్‌మని నాకు రాదు. మీరెవరంటే క్రైస్తవులు అంటాం. యేసు ప్రభు నా దేవుడండి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. తక్కువ. ఇక్కడ దేవుడే చెప్పుకుంటున్నాడు ఏమనంటే ఇంకొక పరిశుద్ధ లేఖనమే చెప్తుంది. ఆయన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుకోవడానికి సిగ్గుపడని వాడాయన. ఆ దేవుడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుడే నీ దేవుడని చెప్పుకోవడానికి కూడా ఆయన ఎప్పుడు సిగ్గుపడడు. ఎప్పుడు అనంటే నువ్వు ఆయనతో అన్యోన్య సహవాసం చేసినప్పుడు, ఆయనకు దగ్గరగా మసలినప్పుడు, ఆయనంటే ఏంటో నీకంటూ ఒక మనోనేత్రం తెరవబడి నీకంటూ ఒక నిర్దిష్టమైన ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు. అందుకే అబ్రహాము దేవునితో నడిచారు కనుక ఆయన చాలా 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 బాగా ఆశీర్వదించాడు దేవుడు అబ్రహాం గారిని. అబ్రహాం కూడా దేవుణ్ణి చాలా చాలా నమ్మాడండి. చాలా చాలా. అంత నమ్మకం మనకు రావాలి. అందుకనే యాకోబు పత్రికలో యాకోబు గారు అంటారు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం ఎవరన్నా తీసి చదువుతారమ్మా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతి అయిపోయింది ఏకంగా. అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మారు, అది ఆయనకి నీతి అయిపోయింది. అంటే ఆయన నమ్మకం ఏంటి అని అంటే నేను నమ్ముకున్న దేవుడు నా నమ్మకాన్ని వమ్ము చేయడు. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడు అయ్యేంతగా నమ్మేశాడండి. అబ్రహాము ఉత్తుగా నమ్మలేదు, పై నమ్మలేదు. దేవుడు ఎలా చెప్పితే అబ్రహాం అలా వింటాడు. అంత విధేయత. ఎందుకు అబ్రహాము దేవుడని ఆయన చెప్పుకున్నారు అని అంటే దేవుణ్ణి అంతగా నమ్మాడు, ఆయన నీతి అయ్యేంతగా నమ్మాడు. అంతేకాదు ఏం చెప్పినా గాని అబ్రహాము వినేస్తాడు. అంత విధేయత కలిగిన వాడు. ఎంత విధేయత అని అంటే ఆదికాండం 22వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైనది. ఆయన ఒక ఏకైక కుమారుణ్ణి ఆయన ఇచ్చారు. ఆయన తీసుకెళ్లి మోరియా పర్వతం మీద బలర్పించి అసలు ఆరాధన వర్షిపింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా అండి? ఆదికాండం 22వ అధ్యాయం మోరియా పర్వతం శిఖరం మీదే అక్కడ ఉంటుంది మ్రొక్కి, తెలుగులో మ్రొక్కి. ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటి అని అంటే వర్షిపింగ్. వాళ్ళు అక్కడ ఆరాధించడానికి వెళ్ళారు. దేంతో ఆరాధిస్తున్నారు? కొడుకుని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టేసేసి నరికేస్తా ఉంటే అది దేవునికి ఇంపైన దహన బలి అయిపోవాలి. దహన బలి లేవియాకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. వాట్ ఈస్ దహన బలి? ఏమండి, నరికేసి మంటల్లో ఆ బలి పశువు, ఆ బలి మాంసం మసైపోవాలి. ఒక్క ప్రశ్నే లేదండి. ఎంత నమ్మకమో చూడండి. అది ఎక్స్ట్రీమ్. అది మన ఊహకు అందదు. నా ఊహకు అందలేదు. మరి మీరేమన్నా మంచివారు కాబట్టి ఎక్స్ట్రీమ్ నమ్మకం. ఇక ఆఖరికి భార్య కూడా చెప్పలేదు, అమ్మా దేవుడు ఇలా చెప్పాడమ్మా, నేను రేపు పొద్దున్నే బయలుదేరి నేను ఇస్సాకు కొంతమంది పనోళ్ళం కలిసి మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలి ఇచ్చేసి వచ్చేస్తానని చెప్పలా. చెప్తే అమ్మగారు గొడవ అయిపోద్ది. మతి ఏమన్నా చెదిరిపోయిందా? భ్రమపరుచు ఆత్మ పట్టేసిందా? ఏంటిది ఇది ఏదో భక్తులు పెట్టేస్తారు పేరు దానికి. ఇంట్లో విపరీతమైన ఎవరిని సంప్రదించలేదు. దేవుడికి మాట ఇచ్చాడు, దేవుడి దగ్గర మాట తీసుకున్నాడు, దేవుడు నమ్మదగిన వాడే నమ్మాడు. ఆయన మాట తప్పడు. ఇక అంతే, అదే నిర్ణయం. ఆయన మాట తప్పడో. నన్ను తీసుకెళ్లి ఆకాశ నక్షత్రాలు తీసి చూపించాడు, ఇసుక రేణువులు చూపించాడు, నీ సంతానం భూమి అంతా విస్తరించేస్తున్నాడు. అంతే. ఇక ఆ మాటే నమ్మాడండి. అంతే.
మన నమ్మకం ఎంతవరకు ఉంది? మన నమ్మకం ఒకవేళ ఆయన అబ్రహాం గారి నమ్మకం ఏంటంటే, నేను ఒక్కొక్కసారి అబ్రహాం గారి గురించి వీళ్ళ గురించి అసలు ఎలా వచ్చింది అనేది నాకు అర్థం కాదు. నోవహు గారు ఆ ఓడ కట్టమన్నాడు. వర్షం అంటే తెలియదు నోవహు గారికి. అసలు అప్పుడున్న జనరేషన్కి వర్షం అంటే తెలియదు. భూమిలో నుంచి మంచు వచ్చి పంటలు పండడమే. ఒక రోజు కనపడ్డారు, బాబు వర్షం కురుస్తుంది, నోవహ చితిసారకపు మ్రాను తీసుకెళ్ళి నువ్వు ఓడగట్టు. వర్షం ఏంటి, వాడేంటి, చితిసారం ఏంటి ప్రభు అని ప్రశ్న చేయలేదండి. చెప్పిన తర్వాత 100 రోజులు మళ్ళీ దేవుడు లేడు, దేవుడి మాట లేదండి. కడతానే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. ఏం విశ్వాసం అది? అందుకే కదా 6వ అధ్యాయంలో అంటారు, నీతిమంతుడు కృప పొందుకున్నవాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. భయము భక్తి అంటే అది కదా. ఈ అబ్రహాం గారు కూడా ఏంటి అని అంటే, ఒకవేళ బలి తీసేసుకున్నా, నా కుమారుడు బూడిదైపోయినా, నా కుమారుడు మట్టి అయిపోయినా, ఆ మట్టిలో నుండి లేవనెత్తి తన వాగ్దానం నెరవేర్చుకొనుటకు సమర్థుడైన వాడు నేను నమ్మిన దేవుడు. అబ్రహాము గారు ఎవరిని నమ్మాడో ఆ నమ్మిన వాని యొక్క గుణలక్షణం ఆయనకి తెలుసు, ఆ గుణాతిశయం ఆయనకి తెలుసు, ఆ నామము ఆయనకు తెలుసు. మట్టిలో నుంచి కూడా నాకు ఆకాశ నక్షత్రాల లాంటి సంతానం, ఇసుక రేణువుల లాంటి సంతానం ఇవ్వగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. అందుకనే ఆ 17వ అధ్యాయంలో దేవుడే తన్ను తాను కనుపరుచుకున్నాడు. అబ్రామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అక్కడి నుంచి ప్రిపేర్ అయిపోయాడు. 17, 18, 19, 20, 21, 22లో కుమారుని తీసుకెళ్లి బలిచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. అదే దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. మనం నమ్ముకున్న దేవుడు ఆశమాసి ఉత్తుత్తు దేవుడు కాదు, ఉత్తుత్తు దేవుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి ఈ దేవుని స్నేహితుడు విధేయుడైపోయాడు. అందుకే అబ్రహాం దేవునికి అతి ప్రియుడు, అతి ప్రియుడు. దావీదు గారి ప్రియుడు అని అంటాం. అబ్రహాం గారు, నోవహు గారు, వీళ్ళందరూ ప్రియులేనండి. అధికంగా ప్రేమించేశారు వీళ్ళు. ఆ పరమగీత గ్రంథంలో ఉద్యానవనం అన్నా, ఉద్యాన జలాశయం అన్నా, రా నీకు ఇష్టమైన పెడతాను అన్న వీరు సమర్థులు. ఇక్కడ పోల్చుకుంటే విశ్వాసంతో, ఈ నమ్మకంతో, ఈ విధేయతతో మనం పోల్చుకుంటే మనం ఎక్కడుంటామో ఒకసారి ఆలోచించండి. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం ఒకసారి చదివి పెట్టండి అమ్మా. ఆదికాండ గ్రంథం. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని ఇయ్య వెనుక తీయక నీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు చాలు. మనం ఏదన్నా వాగ్దానం చూసుకున్నాం అనుకోండి, మన వాగ్దానాలన్నీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మనం చూసుకుంటున్న క్యాలెండర్లో ఉన్నాయి సగం సగం వాగ్దానాలు. నీ హృదయ వాంఛలు తీర్చును అని వచ్చేస్తుంది. ఎక్కడ? ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, లేకపోతే మనం డైలీ క్యాలెండర్లోనో. మనం అనుకుంటాం దేవుడు నా హృదయ వాంఛలు తీర్చేస్తాడు అనుకుంటాం. దేవుడు హృదయ వాంఛలు తీరుస్తాడంటే ఆ ముందు ఇంకోటి ఉంటుంది. వాగ్దానాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యాండిల్ విత్ కేర్. ఏంటి అని అంటే, యెహోవా యందు నువ్వు ఆనందిస్తే నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. యెహోవా యందు ఆనందించకుండా హృదయ వాంఛలు తీర్చడం అనేది జరిగే పని కాదు. మనమేమో ఈ క్యాలెండర్లు చూసేసి హృదయ వాంఛలు తీర్చేస్తాడని అనుకుంటాం. ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున. దేవుణ్ణి నమ్మి కుమారుణ్ణి సహితం బలిగా అర్పించేయడానికి తీసుకెళ్ళిపోయి ఆ బలిపీఠం మీద పెట్టేశాడు. ఇచ్చేశాడని దేవుడు కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గౌనిని స్వాధీనపరుచుకొందురు. నువ్వు ఇవ్వటం మొదలు పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టారు. దేవుని సంగమా, అన్న ప్రేయర్ గ్రూప్లో ఉన్నవారులారా, ఇప్పుడు ఆలోచించండి. దేవుడు మనల్ని ఆశీర్వదించి
ఆకాశ నక్షత్రాల, సముద్ర తీరం అందరి ఇసుక రేణువుల్లాగా. అంతేకాదు ఆ ఆ శత్రువు గవినిని మనం చిక్కించుకోవాలి, స్వాధీనపరుచుకోవాలంటే దేవుని కొరకు మనం ఏం వదిలాం? గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుదాం. పాత నిబంధనలో ఏ మాట? నువ్వు దేవుని కొరకు ఏదైనా ఇస్తే, దేవుని కొరకు అమ్మా మీకు వందనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం ఎవరైనా తీసారమ్మా? ఆత్మని గురించిన వాగ్దానమును చదవండి. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలమ్మా, చాలు. ఇప్పుడు అబ్రహాం గారికి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఎక్కడుంటాయి అవి? అందరికీ తెలిసిన మాట. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. 1వ వచనం కాదు, 1వ వచనం అవకాశం ఉంటే ఒకసారి ఎవరైనా చదివితే అర్థమైపోతుంది. ఆది కాండ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. చాలా మంది ఏం చెప్తారంటే 1, 2, 3 వచనాలు. నీ దేశం నుండి, నీ బంధువుల నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్పముగా చేసి. 1వ వచనం దేవుడు చెప్పింది అబ్రహాం గారు చేశారు. 2వ వచనం నుంచి ఆశీర్వాదాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మనం అబ్రహాం గారికి ఇచ్చిన 7 ఆశీర్వాదాలు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను ద్వేషించే వారిని ద్వేషిస్తాను, నువ్వే ఒక ఆశీర్వాదంగా అయిపోతావు. ఈ ఆశీర్వాదాలన్నీ మనకు రావాలి అని అంటే మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి. అక్కడ ఆయన కల్దీల దేశము ఊరును విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. ఇక్కడ మనము పాపము విడిచి యేసు ప్రభువులోకి రావాలి. అక్కడ కుమారుణ్ణి తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టాడు. ఇక్కడ మన శరీరమునే సజీవ యాగముగా బలిపీఠం మీద మనం పెట్టాలి. పెట్టినప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములు, ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు. రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడారు. యాకోబు పత్రిక 2:5 ప్రకారం విశ్వాసము గొప్ప భాగ్యము. ఆ విశ్వాసము ద్వారా, నమ్మకం ద్వారా దేవునికి ఇష్టడుగా, దేవునికి ప్రియుడిగా అయిపోయాడు అబ్రహాం గారు. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తా మనం కూడా విశ్వాసంలో దేవునికి ప్రియులుగా అయిపోవాలి. యేసు ప్రభు వైపు చూస్తే ఏం కనపడుతుంది? విధేయత కనపడుతుంది. యేసు ప్రభు చూస్తే సాత్వికం కనపడుతుంది. యేసు ప్రభు చూస్తే దేన మనసు కనపడుతుంది. యేసు ప్రభు చూస్తే తగ్గింపు కనపడుతుంది. యేసు ప్రభు చూస్తే అనేక గుణలక్షణాలు, 120 గుణలక్షణాలు మనం ధ్యానించేసాం. 121లోకి వచ్చేసాం మనం. ఏమండి, ఆశీర్వాదం కలగాలి అని అంటే ఒకటే రహదారి. అదేంటి అని అంటే విధేయత ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. తగ్గింపు ఉంటేనే. నీళ్లు పల్ల మెరుగు మనందరికీ తెలుసు. నీళ్లు పైకెక్కటం అనేది మనం ఎప్పుడు చూడం, నీళ్లు పళ్ళానికి వెళ్ళిపోవడం చూస్తాం. ఆశీర్వాదాలు నీ దగ్గరికి వచ్చేయాలి అని అంటే నీవు తగ్గింపు జీవితం, విధేయత కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. ఫిలిప్పీ పత్రిక, దేవుడు సహితం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో
సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. అది కదా విధేయత అంటే. ఇక తన్ను తాను రిక్తునిగా చేసుకోవటం, దాసుని స్వరూపం ధరించటం. ఇక్కడ 17 మంది ఉన్నారండి నాతో పాటు. ఇది నాన్న హౌస్ఫుల్ అన్నట్టుంది వాళ్ళ అన్న ప్రేయర్ గ్రూప్. ఈ 17 మందిలో నాతో సహా నన్ను కలుపుకుని సైతం మాట్లాడుతున్నాను. దాసుని స్వరూపం మనకెవరికైనా ఉందా? దేన్ని బట్టి దేవుడు సురేష్ దేవుడు అని చెప్పుకోవాలి? ఏ విధేయతను బట్టి నేను సురేష్ దేవుడు అని చెప్పుకోవాలి? ఆయన నా దేవుడు అని చెప్పుకోవడానికి నా గురించి సిగ్గుపడతాడేమో, కానీ అబ్రహాం గురించి దేవుడు అలా సిగ్గుపడలేదు. ఎప్పుడు తగ్గించుకుంటామో మనం పెట్టుకోలేని ఆశీర్వాదాలు మన సొంతమే. ఏమంటే అబ్రహాం కూడా తన ఏకైక కుమారుని సమర్పించుకోవడానికి విధేయత చూపించాడు. ఆదికాండం 12:1 తన ఊరు, తన సంతతి, తన ఇంటి వారిని అందరినీ వదిలేయడానికి సిద్ధపడ్డాడు. అబ్రహాముకి వృద్ధాప్యంలో నేను పిల్లల్ని ఇస్తానన్నా అది అసాధ్యమని వారికి తెలిసిన మృతతుల్యం అయిపోయింది శరీరం. అటు శారా శరీరం మృతతుల్యం అయిపోయింది, ఇటు అబ్రహాం గారి శరీరం మృతతుల్యం అయిపోయిందని తెలిసినా నువ్వు మాటిచ్చావు కాబట్టి ప్రభువా నేను విధేయత చూపిస్తున్నాను. ఈ మూడే ఎక్స్ట్రీమ్ అండి. తన ఇంటి వారిని ఊరిని వదిలేసి వచ్చేయాలి, ఎవరు ఏమీ లేకుండా. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు, వచ్చేసాడు. ఏకైక కుమారుని ఇచ్చామంటే ఇచ్చేస్తానన్నాడు. 100 సంవత్సరాల పిల్లల్ని ఇస్తానని సరే, ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది లేదు కాబట్టి. మృతతుల్యం అయిపోయినా కానీ మృతతుల్యంలో నుంచి సహితం వాగ్దానం నెరవేరడానికి అబ్రహాం గారికి 25 సంవత్సరాలు పట్టిందండి. 1 కాదు 2 కాదు, 25 రోజులు ఆగం. మనం ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ వాగ్దానాలు వచ్చేస్తే అప్పుడు భక్తి జీవితం సాఫీగా జరిగిపోద్ది. ఈయన ఎంత విశ్వాసం కలిగినోడో అంత నిరీక్షణ కలిగినోడు కూడా. ఈయన విశ్వాస వీరుడే కాదు అబ్రహాం గారు, విధేయత కలిగినోడే కాదు, తగ్గింపు కలిగినోడే కాదు, దేవుడిని నమ్మినోడే కాదు. ఇంకో కొత్త క్యారెక్టర్ మీకు పరిచయం చేస్తున్నాను అబ్రహాం గారిది. ఆయన నిరీక్షణ కలిగిన వాడు కూడా. నిరీక్షణ అంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని ఓపికతో కనిపెట్టుకోవడం హోప్. నిరీక్షణ అంతే కదా. 25 సంవత్సరాలు నిరీక్షించాడు ఈయన. నిరీక్షణ కలిగిన వాడు కూడా. ఇంకా ఈ అబ్రహాం దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు అని అంటే ఆత్మల పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగినవాడు. సొదొమ గొమొర్రా ప్రజలందరూ నశించిపోతా ఉంటే ఎంత బేరమాడాడు దేవుని దగ్గర, ఎంత డిస్కషన్ పెట్టాడు. ఇంచుమించు ఒక 10 వచనాల దగ్గర దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. 10 వచనాలు బైబిల్లో, ఒక పరిశుద్ధ లేఖనాల్లో 10 వచనాలు అంటే ఆషమాషి విషయం కాదు. మన గురించి ఒక లైన్ రాయబడితే ఎంతో గొప్ప. జ్ఞాపకార్థ గ్రంథంలో ఏమండి, దేవునికి స్తోత్రం. ఆయన అబ్రహాము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాంకున్న విధేయత, అబ్రహాంకున్న తగ్గింపు, అబ్రహాంకున్న విశ్వాసం, అబ్రహాంకున్న నమ్మకం, అబ్రహాముకున్న నిరీక్షణ, అబ్రహాముకున్న ఆత్మల పట్ల భారం, వీటిలో ఏ లక్షణమైనా మనకుందా? దేన్ని బట్టి దేవుడు మన దేవుడు అని చెప్పుకోవాలి? ఆయన అబ్రహాముకు దేవుడు. ఎంత తగ్గించుకున్నాడో దేవుడు అంతగా హెచ్చించాడు. ఇప్పుడు ప్రపంచంలో ఏ మనిషి, పుట్టినోళ్ళైనా పుట్టబోయేవాళ్ళైనా, వాళ్ళందరూ అబ్రహాం సంతానం. అందరూ అబ్రహాం సంతానం. వాళ్ళు నల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, ఇంకో రకంగా ఉన్నాయి. ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం. 122వ నామం. ఈ అబ్రహాము దేవుడు అనే నామాన్ని బట్టి మనం అందరం దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామండి. అందరూ చెప్దాం, అబ్రహాము దేవుడు. స్తోత్రం 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 స్తోత్రం. 122వ నామం ఇస్సాకు దేవుడు. మూలవాక్యం అదే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. నీ పితరుల దేవుడైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, తరతరములకు అదే నా జ్ఞాపకార్థ నామము, అదే నా నిత్య నిబంధన నామము. అందులో ఇస్సాకు దేవుడు. ఇస్సాకు అనగా
నవ్వు నవ్వు. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాం గారు నవ్వారు. అబ్రామా, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని అంటే ఒకసారి ఆయన శరీరాన్ని చూసుకుని మృతతుల్యం అయిపోయింది ప్రభువా అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు. అదే ఆదికాండం 18వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చూస్తే శారమ్మ నవ్వింది. నీకు వచ్చే సంవత్సరం కల్లా నీ ఒడిలో బిడ్డుంటాడు అని త్రియేక దేవుడు ఆయన అబ్రహాం గారి దగ్గరికి వచ్చి వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళిపోతూ శారమ్మను చూసి, శారమ్మ వచ్చే ఈ నిర్ణయ కాలం కల్లా నీ ఒడిలో బిడ్డుంటాడు అని అంటే చక్కగా నవ్వింది ఆవిడ. 20 సంవత్సరాలు అయిపోయింది ప్రభా, ఇంకా పుట్టలేదు, మా శరీరం చూడు వాడిపోయింది. కొన్నిసార్లు మనం శ్రమలు పడతా ఉంటే మన శ్రమంలో కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. నువ్వు శ్రమంలో దేవుని దగ్గర ప్రాధేయపడతా ఉంటే, నువ్వు శ్రమంలో దేవుని దగ్గర ఆయనను సంతోషపరిచే జీవితాన్ని నీకు ఇస్తా ఉంటే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. మన శ్రమలను బట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఎక్కడ మ్యాచ్ అవ్వదు. అసలు ఈయనకి 100, ఆవిడికి 90 ఎక్కడ మ్యాచ్ అవుద్ది? పిల్లలు పుడతారంటే మ్యాచ్ అవ్వదు. మనకు కూడా అలాగే నవ్వు వస్తుంది, వైరాగ్యంలో వచ్చే నవ్వది. దేవుని శ్రమలు పడుతుంటే దేవుడు నాకు ఈ వాగ్దానం నెరవేర్చేస్తాడా, ఇది అసాధ్యం కదా అని అనుకుంటాం. అబ్రాం శారా కూడా అలాగే అనుకున్నారు. ఏమండి, మనకి ఈ వాగ్దానం నెరవేరుతుందా అని అనుకున్నారు. కానీ నీ నమ్మికను బట్టి తప్పక దేవుడిచ్చిన వాగ్దానం అనేది నెరవేరుతుంది. మనకి ఏ కార్యం వీలు కాదండి, యేసయ్యకి అన్ని కార్యాలు వీలవుతాయండి. ఇక అంతకు మించలేదు. ఆయన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దావీదుకు దేవుడు, దానియేలు దేవుడు. ఎందుకంటే వీరు దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగి ఉన్నారు. అసాధ్యమైనవి వీరి జీవితాలలో సుసాధ్యమైపోయినాయి. ఇస్సాకు కూడా దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు. అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును దీవించారు. దేవుని యందు ప్రియమైన వారులారా, నీ నమ్మకాన్ని బట్టి నీ సంతానం, నీ నమ్మకాన్ని బట్టి నీ కుటుంబం, నీ నమ్మకాన్ని బట్టి నీ మనవ సంతానం, నీ నమ్మకాన్ని బట్టి నీ బంధువులు ఆశీర్వదించబడతారు. నీ నమ్మకం నీతో పోదు. రక్షణ వరకు నీదే, రక్షణ నీ వ్యక్తిగతమే. కానీ నమ్మకం, ఆ ప్రభావం నీ తరువాత వారి మీద, నీ స్నేహితుల మీద కూడా పడుతుంది. నువ్వు నమ్మాలి. నేను నమ్మాను కదా దేవుడు దీన్ని బట్టి ఏమండి. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం ఒకసారి తీసి పెట్టండి అమ్మా. ఇస్సాకు ఏ పని చేసినా దేవుడు 100 ఫలం ఇచ్చారండి. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశము మందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. చాలు. 26వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే ఒక కరువు వచ్చేసింది. కరువు. ఈయన అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళి, బాబు మేము దేశం ఖాళీ చేసేస్తున్నామయ్యా అని చెప్పేసి వస్తున్న మార్గంలో దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకుతో, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడే ఉండు, ఇక్కడ పరవాసిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానం. అప్పటికి ఈయన గారికి పిల్లలు లేరు. ఎప్పుడైతే మరీ చెప్తున్నానండి, ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, కష్టంగా ఉంటుందో దేవుడు వాగ్దానం చేస్తాడు. అది మనకు అసాధ్యం అనిపిస్తుంది. నువ్వు విధేయత చూపించాలి. వెళ్ళిపోదాం అనుకున్నవాడు మార్గ మధ్యంలో దేవుడు కనపడి నువ్వు ఎక్కడే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తానంటే విధేయత చూపించేసాడండి ఇస్సాకు గారు.
దేవుడు ఆశీర్వదించేశాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు అని అంటే 12వ వచనం 13వ వచనం చదవండి అమ్మా. అదే 26వ అధ్యాయం, ఆదికాండం 26, 12, 13. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 12 అమ్మా 12, 13 చదవరా. ఇస్సాకు ఆ దేశంలో విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. నీకు కరువు వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, కనుచూపు మేరలో నిరీక్షణ లేనప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఎందుకంటే పౌలు గారు అంటారు దేవుణ్ణి పట్టుకుని, ఆయన శ్రీమంతుడు. మనం ఎవరో పనికిరాని వాళ్ళందరికీ పెడతాం ఈ శ్రీమంతుడు అండి అని. మన దేవుడే శ్రీమంతుడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు శ్రీమంతుడు అండి. ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. కరువులో సహితం 100 ఫలం ఇచ్చేశాడు, 100 పంట ఇచ్చేశాడు. క్రమక్రమముగా అభివృద్ధి అనేది 100% దేవుడి దగ్గర నుంచి రావాలి. ఆశీర్వాదం అనేది 100% దేవుని దగ్గర నుంచి రావాలి. ఈ అభివృద్ధి గురించి, ఆశీర్వాదం గురించి 2-3 రెఫరెన్సెస్ చూసేసి మనం ముందుకెళ్ళిపోతాం. సామెతల గ్రంథం అవకాశం ఉంటే రాసుకోండి అమ్మా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 22వ వచనం చదివి పెట్టండి అమ్మా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఓకే. బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదకరం. 22వ వచనం చదవరా. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యం పుట్టిస్తుంది. తర్వాత జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరుబోతు నశించును. దేవునికి స్తోత్రం. అయిపోయింది. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. నీకు ఆశీర్వాదం కావాలి అని అంటే దేవుడి వల్లే వస్తుంది. ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. జకరియా 8:13. యూదేవారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నెలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షించును. భయపడక ధైర్యం తెచ్చుకోండి. దేవుడికి స్తోత్రం. ధైర్యం తెచ్చుకోండి. ఇస్సాకు గారు దేవుడు ఎందుకు అయిపోయాడు? దేవుడు, నేను ఇస్సాకు దేవుడును అని చెప్పుకోవడానికి ఎందుకు దేవుడు ఇష్టపడ్డారు అని అంటే, ఆయన శ్రమలో సైతం దేవుడికి విధేయత చూపించాడు. దేవుడి మాట విన్నాడు. దానిని బట్టి శాపాస్పదము కరువైపోయిన ఆయన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదాస్పదముగా, నువ్వు ఎంతగా శపించబడతావో, ఒకవేళ నీ ఇంటోళ్లే నిన్ను శపిస్తున్నారో లేకపోతే బయటోళ్ళు శపిస్తున్నారో, శపిస్తారండి, శపించకుండా ఉండరు. యేసుప్రభునే బయల్జబూలు అన్నారు అండి. దెయ్యములకు అధిపతి అని అన్నారు యేసుప్రభునే. మనల్ని శపించడం ఏ మనిషి అందరికీ ఇష్టడుగా ఉండలేడు. అది సహజం. కానీ దేవుడు చెప్తున్నాడు, శాపాస్పదం అయిపోయిన నీ బ్రతుకు దేవుడు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే ఆశీర్వాదాస్పదంగా మారుస్తాడు. శాపం అయిపోయిందండి, అప్పుడు చేయగలడండి, బాగు చేయగలడు. పాడైపోయిందండి, నీ కాలో చెయ్యో లేకపోతే ఇంకోటో ఏదో పాడైపోయింది, దాన్ని బాగు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒకటే కదా. 3 రోజులు కుళ్ళిపోయిన శరీరాన్ని 4వ రోజున బ్రతికించిన గొప్ప దేవుడు, ఏకైక నాథుడు యేసుప్రభువే కదండి. ఆఖరి మాట 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడింది. మనం పిలువబడింది ఆశీర్వాదానికి వారసులు అవడానికే, దరిద్రులం అవడానికి కాదు. దరిద్రులమైన మన కొరకు తను తాను దరిద్రునిగా చేసుకొనిన గొప్ప దేవుడు, ఏకైక దేవుడు యేసుప్రభు ఒక్కరే. ఆయన మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా చేశారు. మన దగ్గర జేబులు 10 పైసలు లేకపోవచ్చు, 10 పైసలు ఇప్పుడు విలువే లేదు ఏమండి.
10 పైసలు లేకపోవచ్చు, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు తెలుసా? ఆశీర్వాదమునకు కారకులుగా చూస్తున్నాడు. ఆమేన్ అంటలేదు ఎవరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ఆశీర్వాదమునకు కారకులం. మనం ఉన్న చోటు ఆశీర్వదించబడాలి. యెహోషువతో దేవుడు అంటారు, నువ్వు అడుగు పెట్టిన స్థలాన్ని నేను దీవిస్తాను. అదే వాగ్దానం నీకు కూడా కదా. అప్పటికి యెహోషువకి ఏం లేదు. దేవుడు ఎంతో ప్యాంపర్ చేస్తున్నాడు యెహోషువని. 1వ అధ్యాయం ఈ మాట అనేసరికి, యెహోషువ నా సేవకుడైన మోషేకి తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను నాన్న. మోషే ఏ విధంగా అయితే యుద్ధాలు చేశాడో యుద్ధాలు చేస్తావు నాన్న అని ఎంతో ఎంతో ధైర్యపరుస్తున్నాడు, ఎంతో కంఫర్ట్ ఇస్తున్నాడు యెహోషువకు. చెప్తూ నువ్వు అడిగిపెట్టిన స్థలాన్ని కూడా నేను దీవించేస్తాను యెహోషువ. అదే మాట నీతో చెప్తున్నాడు. అదే మాట ఇస్సాకుతో చెప్పాడు దేవుడు. మనం చదువుకున్నాం 26వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. నువ్వు ఎక్కడ ఉండు, పరవాసిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. కరువులో విత్తనం వేశాడు, నూరంతల పంట అండి. నూరంతల పంట. మహా అయితే ఎకరం 40 బస్తాలు పండుద్దేమో. ఆయనకి 100 బస్తాలు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. 100 బస్తాలు వచ్చేసింది. ఇస్సాకు అభివృద్ధి ఇచ్చింది దేవుడే, నూరంతల ఫలం ఇచ్చింది దేవుడే, క్రమక్రమముగా ఆశీర్వదించింది కూడా దేవుడే. కీర్తనల గ్రంథం 67వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 67వ కీర్తన 6వ వచనం. అప్పుడు ఆ, ఫలములిచ్చును. అమ్మా, దేవుడు మా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. దేవుడు మా దేవుడే మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన దేవుడే ఆశీర్వదిస్తాడు. నువ్వెక్కడా వెనుతిరగవలసిన అవసరం లేదు. నువ్వెక్కడా గడ్డం కింద చేయబెట్టుకుని నిరుత్సాహంగా ఉండవలసిన అవసరం. నిరుత్సాహంగా ఉన్నావు అని అంటే నీకు నమ్మకం లేదనే లెక్క. దేవుడిని అవమానపరుస్తున్నావు. ఆయన నమ్మదగిన దేవుడు. ఒకసారి అబ్రహాం జీవితాన్ని ఒక్కసారి ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్కసారి అలా కళ్ళు మూసుకుని మననం చేయండి. ఇస్సాకు జీవితాన్ని ఒకసారి మననం చేయండి. శత్రువుల చేతిలోంచి విడిపించేశాడండి దేవుడు. ఎక్కడ నుయ్యి తవ్వితే అక్కడికి వచ్చి, ఎక్కడ నుయ్యి తవ్వితే అక్కడికి వచ్చి వాళ్ళు పూడి చేస్తుండేవారు. ఏమండి, ఈయన మాత్రం ఒక్కరితో గొడవ పెట్టుకోలే. అది వదిలిపెట్టేసి వెళ్ళిపోవడమే. గొడవ పెట్టుకోవద్దు. నిన్నటి దినాన్ని కూడా 131వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. మౌనంగా ఉండడమే దావీదు గారు చేసిన పని ఏంటి? మౌనంగా ఉండడమే. చనుపాలు విడిచిన బిడ్డ కూడా స్వేచ్ఛ కోరుకోవచ్చు, కానీ నేను స్వేచ్ఛ కోరుకోవట్లేదు అంటాడు దావీదు. దాన్ని బట్టే అంటున్నాను, ఆత్మ వలన నీకు స్వతంత్రం వస్తుంది. ఎక్కడ? దేవుళ్ళలో స్వతంత్రం వస్తుంది. లోకంలో ఉన్న స్వతంత్రం పోతుంది. లోకానికి నువ్వు సిలువ వేయబడాలి, దేవుళ్ళలో సజీవుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దాని అర్థం అది. ఏమండి, శత్రువుల దగ్గర సైతం అభివృద్ధితో పాటు మనకి ఎప్పుడైతే దేవుళ్ళలో మనం అధికం అవుతుంటామో, అభివృద్ధి చెందుతుంటామో, మన అభివృద్ధితో పాటు శత్రువులు కూడా ఎక్కువైపోతుంటారు. ఆ శత్రువుల ఎదుటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 28వ వచనం 29వ వచనం కూడా చదవండి. ఆదికాండ గ్రంథం. ఇప్పుడు 26, 24 చదివారు కదా. 26వ అధ్యాయం 28, 29. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలననియు మేము నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మా చేయకుండానట్లు నీతో నిబంధన చేసి కొందుమనియు అనుకొంటివి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎవరన్నారండి? ఇంటోళ్ళు కాదండి, సంఘమోళ్ళు కాదండి, మనోళ్ళు కాదండి, మన బంధువులు కాదు, ఫిలిస్తీయులు. ఎక్కడ తవ్వితే అక్కడికి వచ్చి పూర్తి చేసి తరివేసిన వాళ్ళు వచ్చి అంటారు, ఫిలిస్తీ శత్రువులు వచ్చి అంటారు, ఇసాక్ గారు మీకు దేవుడు తోడుగా ఉన్నారండి, మీకు దేవుడు తోడు, మేము చూసాము అంటున్నారండి వాళ్ళు. మనల్ని గురించి ఎవరైనా ఒక మాట అన్నారు, నీతో దేవుడు ఉన్నాడు, నీ మాట దేవుడు పలికిస్తున్నాడు,
నువ్వు వాక్యం చదువుతుంటే దేవుడు చెప్తున్నాడు. నువ్వు కాదన్నా, దేవుడే కనపడుతున్నాడన్నా. పరిశుద్ధాత్మ దేవుడే మాతో మాట్లాడుతున్నాడన్నా. అక్క, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. నేను చూస్తుంటే దేవుడు కనపడుతున్నాడు. అది 2 రకాలుగా రావచ్చండో. రెండో అర్థం కూడా మనకు వద్దులే ఇప్పుడు, నెగిటివ్ వర్డ్ ఎందుకు కానీ. శత్రువులు చెప్పాలి. మనల్ని దేవుడు దీవిస్తున్నారని అన్యులు చెప్పాలి. ఒకప్పుడు ఇలా ఉన్నాడండి. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు దీవించి ఈ స్థాయికి వచ్చాడు. ఇస్సాకుకు సహాయం చేశాడు. ఇస్సాకును క్రమక్రమముగా వర్ధిల్లింపజేశాడు. శత్రువులను తన ఎదుట నుండి పారద్రోలాడు. మనం కూడా దేవుడు ఈ విధంగా నడిపించును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విధేయత ఉండాలి. దేవుడు కూడా చెప్పాలి. మనం అబ్రహాం గురించి, ఇస్సాక్ గారి గురించి కాస్తంత వివరంగానే మనం నేర్చుకున్నాం. ఏమండి, ఈ అబ్రహాం గారికి ఉన్న లక్షణాలు విధేయత, నమ్మకం, తగ్గింపు, ఏమండి, తర్వాత నిరీక్షణ, విశ్వాసము, ఇవన్నీ మనలో ఉన్నాయా? అప్పుడు ఆయన చెప్పుకుంటాడు ఒక మాట అండి. ఆయన దేవుడు అండి. ఆయన దేవుడు అంతే. దానికి అర్థమే లేదు. ఒక మట్టి మనిషిని పట్టుకుని అబ్రాహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడంటే ఏంటి ఆ గొప్పతనం, ఏంటి ఆ ప్రేమ? మనం ఆ స్థాయికి ఎప్పుడు చేరుకోగలం, ఎప్పుడు వెళ్ళగలం? కానీ మనం ఎప్పుడైతే ఆయన దగ్గర మోకరించి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన సన్నిధిలో సాగిలపడి, దేవా నువ్వేనయ్యా నా దేవుడు, నువ్వే ప్రభువా అని ఎప్పుడైతే మనం ఆయన దగ్గర ప్రాధేయపడతామో, దేవుని యందు ప్రియులరా, నీ దేవుడని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడడు. ఒకవేళ మనం ఆయన్ని నా దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడతామేమో 10 మందిలో. కానీ నిన్ను నన్ను మాత్రం నా పిల్లలండి, వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకోవటానికి సిగ్గుపడ్డు. అంత అత్యున్నతుడైన దేవుణ్ణి సంపూర్ణము పాడారు కదా. పక్షిరాజై ఆయన రెక్కల మీద మోసిన దేవుడు, కన్న తండ్రిగా మన బాధ్యతలను భరిస్తున్న దేవుడు ఆయన. నువ్వు ఆయన కాడు ఎత్తుకున్నావో లేదు, ఆయన పని పట్ల బాధ్యత తీసుకున్నావో లేదు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. దేవుడి మాటలు దీవించిన గాక. దేవుడి మాటలు మన హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్. యాకోబు దేవుడు అనేది ఉంది, కానీ అది వచ్చే వారం ధ్యానించుకుందాం. ఇప్పటికే 50 నిమిషాలు అయిపోయింది. రేపో మాపు దేవుడు సురేష్ దేవుడు, పురుషోత్తం గారి దేవుడు, విఆర్ఓ గారి దేవుడు, విజయ్ గారి దేవుడు అని చెప్పును గాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకుందాం. ఒకసారి నేను ఈ నామాలు ఉచ్చరించుచుండగా దేవునికి స్తోత్రం చెప్దాం. అబ్రహాము దేవుడు, స్తోత్రం. ఇస్సాకు దేవుడు, స్తోత్రం. ఆమేన్.